హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కదా. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి టైప్ ఆఫ్ సెంటెన్స్. ఇప్పుడు ప్రతి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్కి అయితే వస్తాయి కదా. అంటే ఇప్పుడు టెట్ నడుస్తుంది కాబట్టి టెట్కి అయితే ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్ అయితే వస్తాయి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఇంగ్లీష్ నుంచి అయితే ఖచ్చితంగా టాపిక్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చదవాలి అంటే మనం సర్టెన్ ఆర్డర్లో చదవాలి. అంటే దాంట్లో నుంచి పార్ట్ ఆఫ్ స్పీచ్ కానీ, టెన్సెస్ కానీ, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ అలాంటివన్నీ వచ్చేస్తాయి కదా టాపిక్స్. సో దాన్ని మనం ఒక ఆర్డర్లో చదవాలి. సో ఫస్ట్ ఒక ఆర్డర్లో చదవాలి కదా. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సెంటెన్స్. మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ తెలిస్తేనే తర్వాత మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వాయిస్, స్పీచెస్, డిగ్రీ ఆఫ్ కంపారిజన్, ఆర్టికల్స్ అవన్నీ తెలుస్తాయి. సో ఫస్ట్ మనం టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. క్లియర్గా తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే సమ్ సింబల్స్ ఆర్ వర్డ్స్. సమ్ సింబల్స్ అనేవి వర్డ్స్గా, సమ్ వర్డ్స్ అనేవి కాంపౌండ్ సెంటెన్స్ అంటే కొన్ని అక్షరాల సముదాయం పదం, కొన్ని పదాల సముదాయం వాక్యం. అంటే కొన్ని అక్షరాల సముదాయం అంటే పదం అంటే వర్డ్స్, అలాగే కొన్ని పదాల సముదాయం అంటే వాక్యం అంటే వర్డ్స్. కొన్ని వర్డ్స్ అనేవి కాంపౌండ్ సెంటెన్స్ ఇలా. సో దీంట్లో ప్రతి సెంటెన్స్లోనూ వర్బ్ అనే ప్రాణం. ప్రతి సెంటెన్స్లో వర్బ్ అనేది ప్రాణం. అంటే వర్బ్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ సెంటెన్స్. సో అసలు సెంటెన్స్ అంటే ఏంటి అంటే కొన్ని అక్షరాల సముదాయ పదం కానీ, కొన్ని పదాల సముదాయం వాక్యం కానీ అంటే సమ్ సింబల్స్ ఆర్ వర్డ్స్, సమ్ వర్డ్స్ ఆర్ కాంపోనెంట్ సెంటెన్స్ ఇలాంటివి. వర్బ్ అనేది ఒక లైఫ్ ఆఫ్ ఎవ్రీ సెంటెన్స్. సో మనం ఇప్పుడు సెంటెన్స్ని ఎలా క్రియేట్ చేస్తాం అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ చేస్తాం. సెంటెన్స్ని సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్తో క్రియేట్ చేస్తాం. దీంట్లో పనిని తెలియజేసే పదాన్ని వర్బ్ అంటారు. ఇప్పుడు మనం ఒక వర్క్ గురించి చెప్తాం కదా, ఒక పని గురించి తెలియజేస్తాం, దాన్ని వర్బ్ అంటారు. ఆ పనిని చేసేవారిని సబ్జెక్ట్ అంటారు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటిది అంటే అవుట్పుట్. అంటే వాటి యొక్క ఫలితాన్ని అనుభవించే వారిని ఆబ్జెక్ట్ అంటారు. సో సెంటెన్స్ క్రియేట్ చేయడం ఎట్లా అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. వర్బ్ అంటే ఏంటి అంటే మనం ఒక పని చేస్తాం. సో ఒక పని గురించి చెప్పడాన్ని వర్బ్ అంటాం. సో ఆ పని చేసేటోన్ని సబ్జెక్ట్ అంటాం. ఆ చేసిన పనికి మనకి రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ తీసుకునేటోన్ని ఆబ్జెక్ట్ అంటాం. అలా అంటాం. సో ఈజీగా అండి, సబ్జెక్టు వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా. నెక్స్ట్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇంగ్లీష్లో వర్బ్ అనేది మధ్యలో వస్తుంది. తెలుగులో అయితే వర్బ్ అనేది ఎండ్లో వస్తుంది, చివరిలో ఉంటుంది, వాక్యం చివరిలో ఉంటుంది. ఇంగ్లీష్లో వర్బ్ అనేది మధ్యలో ఉంటే తెలుగు వాక్యంలో వర్బ్ అనేది చివరిలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెంటెన్స్ అంటే ఏంటో అర్థమైంది, దాని ఒక స్ట్రక్చర్ ఏంటో అర్థమైంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. వర్బ్ అంటే ఒక పని గురించి చెప్పడం. సబ్జెక్ట్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు పని గురించి చెప్తున్నాం కదా, ఆ పనిలో వర్క్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం, అవుట్పుట్ తీసుకున్న వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. అలా ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్.
సెంటెన్స్. కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్స్ అంటే కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్. ఇవి మనకి 5 టైప్స్. 5 రకాలు. ఫస్ట్ వన్ ఏమో అసెర్టివ్ సెంటెన్స్. దీన్ని సాధారణ వాక్యం అని అంటాం. అసెర్టివ్ సెంటెన్స్ అంటే సాధారణ వాక్యం. నెక్స్ట్ వన్ వచ్చేసి నెగటివ్ సెంటెన్స్. సో దాన్ని వ్యతిరేక వాక్యం అంటాం. నెగిటివ్ సెంటెన్స్ని మనం ఏమంటాం? వ్యతిరేక వాక్యం అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇంట్రాగేటివ్ సెంటెన్స్. దీన్ని ప్రశ్నార్థక వాక్యం అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంపారేటివ్ సెంటెన్స్. అంటే ప్రార్థనక వాక్యం అని అంటాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అంటే ఆశ్చర్యార్థక వాక్యం అంటాం. సో ఇప్పుడు మనకి దీంట్లో ఏంటి అంటే ముఖ్యంగా అసలు సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేస్తాం అంటే సబ్జెక్టు వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్తోని ఫామ్ చేస్తాం. దీంట్లో సెంటెన్స్ అంటే ఏంటి అంటే సింబల్స్ సమ్ సింబల్స్ ఆర్ వర్డ్స్, సమ్ వర్డ్స్ ఆర్ కాంపౌండ్ సెంటెన్స్ అలా. సో దీంట్లో వర్బ్ అనేది లైఫ్ ఆఫ్ ఎవ్రీ సెంటెన్స్. సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ మనం సెంటెన్స్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఇలా క్రియేట్ చేస్తాం. దీంట్లో వర్బ్ అంటే ఒక పని గురించి చెప్పేదాన్ని వర్బ్ అంటారు. ఆ పనిలో వర్క్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. ఆ పని అవుట్పుట్ తీసుకునే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే చాలు. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్స్? 5 టైప్స్ ఆఫ్ సెంటెన్స్. ఫస్ట్ వన్ ఏంటి? అసెర్టివ్ సెంటెన్స్ అంటే సాధారణ సెంటెన్స్. నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్ అంటే తెలుగులో వ్యతిరేక వాక్యం. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. థర్డ్ వన్ వచ్చేసి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే తెలుగులో వచ్చేసి ప్రశ్నార్థక వాక్యం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే ప్రార్థనక వాక్యం. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటంటే ఆశ్చర్యార్థక వాక్యం, ఆశ్చర్యంగా అలా. సో ఇప్పుడు మనకి సెంటెన్స్ అంటే ఏంటి తెలిసింది. సెంటెన్స్ అంటే ఏంటి చూసినాం, దాని ఒక స్ట్రక్చర్ చూసినాం, దాంట్లో వర్బ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అవి ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అవి ఏంటో తెలుసుకున్నాం. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెంటెన్స్ 5 ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి అసెర్టివ్ సెంటెన్స్ గురించి నేర్చుకుందాం. అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ వన్ అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? సాధారణ వాక్యం. అసెర్టివ్ సెంటెన్స్ ఫస్ట్ వన్ వచ్చేసి అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? సాధారణ వాక్యం. ఇప్పుడు అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఇప్పుడు ఒక విషయాన్ని సాధారణంగా మనం తెలిపేదాన్ని అసెర్టివ్ సెంటెన్స్ అంటారు. సో సాధారణ వాక్యం కదా, ఇప్పుడు ఒక విషయాన్ని సాధారణంగా తెలియజేసేదే అసెర్టివ్ సెంటెన్స్. సో ఈ అసెర్టివ్ సెంటెన్స్లో లాస్ట్లో పుల్లి స్టాప్తో ఎండ్ అవుతుంది. అసెర్టివ్ సెంటెన్స్ లాస్ట్లో పుల్లి స్టాప్తోనే ఎండ్ అవుతుంది. సో ఈ వాక్యంలో సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్తో ప్రారంభమయ్యి ఓకేనా. ఇప్పుడు అసెర్టివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో ప్రారంభమవుతుంది. ఓకేనా. అసలు అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే సాధారణ వాక్యం అంటే ఏంటి అంటే ఒక విషయం గురించి సాధారణంగా చెప్పేదాన్నే సాధారణ వాక్యం అంటాం. ఇది అసెర్టివ్ సెంటెన్స్లో లాస్ట్ పుల్లి స్టాప్ పెట్టాలి. అసెర్టివ్ సెంటెన్స్ లాస్ట్ పుల్లి స్టాప్తోనే ఎండ్ అవుతుంది. స్టార్ట్ అవ్వడం మాత్రం సబ్జెక్ట్తోనే స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం స్టేట్మెంట్ అని కూడా అంటాం, లేకుంటే డిక్లరేటివ్ స్టేట్మెంట్ అని కూడా
అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. సో రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ ఇది సబ్జెక్ట్తోని స్టార్ట్ అయిపోయింది అండ్ ఫుల్ స్టాప్తోని ఎండ్ అయిపోయింది. ఇలా రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అలా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. we are eating food. we are eating food. చూసారు కదా లాస్ట్లో ఫుల్ స్టాప్. ఓకేనా. సో ఇవి సబ్జెక్ట్తో ప్రారంభమయ్యి చివరన ఫుల్ స్టాప్ను కలిగి ఉంటే వాటిని మనం అసెర్టివ్ సెంటెన్స్ అంటాం. అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే సాధారణ వాక్యం అంటే ఏంటి అంటే ఒక విషయం గురించి సాధారణంగా చెప్పేదాన్నే సాధారణ వాక్యం అంటాం. అలాగే ఇది స్టార్ట్ అవ్వడం సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్లో ఫుల్ స్టాప్ ఉంటే దాన్ని మనం అసెర్టివ్ సెంటెన్స్ అని చెప్తాం. ఓకేనా. దాన్ని మనం అసెర్టివ్ సెంటెన్స్ అని చెప్తాం. ఓకేనా. ఇలా ఎగ్జాంపుల్స్ చూసారు కదా ఇవి. నెక్స్ట్ అసెర్టివ్ సెంటెన్స్ అయిపోయాక సెకండ్ వన్ ఏంటిది నెగిటివ్ సెంటెన్స్. సెకండ్ వన్ వచ్చేసి నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి చూడండి. అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే ఒక విషయం గురించి సాధారణంగా చెప్పేదాన్ని అసెర్టివ్ సెంటెన్స్ అంటారు. అది సబ్జెక్ట్తోని స్టార్ట్ అయ్యి లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటే దాన్ని మనం అసెర్టివ్ సెంటెన్స్ అని అంటాం. అలాగే నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే సో నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే ఇది కూడా మనకి అసెర్టివ్ సెంటెన్స్ లాగానే. సో ఇది కూడా సేమ్ యాజ్ అసెర్టివ్ సెంటెన్స్. అంటే అసెర్టివ్ సెంటెన్స్ లాగానే సబ్జెక్ట్తోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది సబ్జెక్ట్తోనే స్టార్ట్ అవుతుంది, చివర ఫుల్ స్టాప్ ఉంటుంది. బట్ కాకపోతే ఈ వాక్యంలో నాట్ ఉంటుంది, అంతే. నాట్ ఉంటుంది. ఓకేనా. అంటే ఇప్పుడు అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఒక విషయం గురించి చెప్పడం సాధారణంగా. అంటే అది స్టార్ట్ అవ్వడం ఏమో సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ ఏమో ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. దాన్ని మనం అసెర్టివ్ సెంటెన్స్ అంటాం. అలాగే నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? నెగిటివ్ సెంటెన్స్ అంటే వ్యతిరేక వాక్యం అంటే ఏంటి అంటే వ్యతిరేక వాక్యం కూడా సేమ్ యాజ్ అసెర్టివ్ సెంటెన్సే. అది సబ్జెక్ట్తోనే స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతుంది, కానీ నాట్ అనేది ఉంటుంది. కాకపోతే ఇచ్చిన దాంట్లో నాట్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు దే ఆర్ నాట్ బాయ్స్. వాళ్ళు బాయ్స్ కాదు, దే ఆర్ నాట్ బాయ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ నాట్ అన్ ఓల్డ్ మ్యాన్. ఆయన ఓల్డ్ మ్యాన్ కాదు. ఇలాంటివి. ఓకేనా. నెగిటివ్ సెంటెన్స్ వ్యతిరేక వాక్యం అంటే కూడా సేమ్ యాజ్ అసెర్టివ్ సెంటెన్సే. అది సబ్జెక్ట్తోనే స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతుంది. బట్ నాట్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ అనే అంటాం. సో ఇప్పుడు ఒకటి చూడండి. నోబడీ, నన్, ఎనీ, ఐదర్, నో, నెవర్, హార్డ్లీ, రేర్లీ, స్కేర్లీ, ఫ్యూ, లిటిల్ ఎక్సెట్రా. ఈ పదాలు ఏదైనా వాక్యంలో కనపడితే ఆ వాక్యంని ఆల్రెడీగా నాట్ ఉన్నట్టే అర్థం. ఓకేనా. అంటే చూడండి. ఇప్పుడు నోబడీ, నన్, ఎనీ, ఐదర్, నో, నెవర్, హార్డ్లీ, రేర్లీ, స్కేర్లీ, ఫ్యూ, లిటిల్ ఎక్సెట్రా. ఇవి ఏ దేంట్లో అయినా కనపడితే అది ఆటోమేటిక్గా నాట్ అనే అర్థం. సో ఒకటి చూద్దాం. హీ నెవర్ డ్రింక్స్ కాఫీ. హీ నెవర్ డ్రింక్స్ కాఫీ. చెప్పాను కదా. నెవర్ కానీ, నోబడీ కానీ, నన్ను కానీ, నైదర్ కానీ, నో కానీ, హార్డ్లీ కానీ, రేర్లీ కానీ, ఫ్యూ కానీ, లిటిల్ కానీ అది మనకి ఏ వాక్యంలో కనపడ్డా కూడా దాన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ అనే అంటాం. సో ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ అసెర్టివ్ సెంటెన్స్ అయిపోయింది, నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో థర్డ్ వన్ వచ్చేసి ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే
ప్రశ్నార్థక వాక్యం. ఇంట్రా సెంటెన్స్ అంటే క్వశ్చన్ అనే అర్థం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ అని అర్థం. ఈ వాక్యం చివర అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ చివర లాస్ట్ ఫుల్ స్టాప్ ఉంటే దాన్ని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఇవి మనకి 2 టైప్స్. అది ఫస్ట్ వాట్, వెన్, వేర్, వై, హౌ, విచ్ ఎక్సెట్రా. ఇదొక టైపు. అండ్ హెల్పింగ్ వర్బ్తో ప్రారంభం అయ్యే క్వశ్చన్స్. ఓకేనా? సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటేనే మనకి క్వశ్చన్ మార్క్ అంటే అవి మనకి 2 టైప్స్. ఒకటేమో వాట్, వెన్, వేరు, వై, హౌ, విచ్ ఎక్సెట్రా వీటితో స్టార్ట్ అవుతాయి. ఇంకొన్నేమో హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేవి కూడా మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఆర్ యూ డూయింగ్. సో ఇది మనం అడుగుతున్న క్వశ్చన్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇలా. సో ఫస్ట్ మోడల్కి ఇదా. మనకి 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఇది. సెకండ్ వన్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేవని చెప్పినాం. ఆర్ యూ కమింగ్ అనేది ఒక క్వశ్చన్ మార్కే కదా, మనం అడుగుతున్నాం కదా క్వశ్చన్. సో ఇలా చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే ప్రార్థనార్థక వాక్యం. ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే సలహాలు కానీ, ఆజ్ఞలు కానీ, మొదలైనవి. ఈ రకమైన సెంటెన్స్ని కూడా చివర పుల్ స్టాప్తో ముగిస్తాయి. ఇంపారేటివ్ సెంటెన్స్ కూడా పుల్ స్టాప్తోనే ముగుస్తాయి. కాకపోతే సలహాలు ఇవ్వడం కానీ, ఆజ్ఞలు ఇవ్వడం కానీ అలాంటివి. సో ఓకేనా? ఈ రకమైన వాక్యంలో సబ్జెక్ట్ అనేది ఉండదు. ఇంపారేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది ఉండదు. అంతేగాక ఈ వాక్యంలో మెయిన్ వర్బ్తో ప్రారంభమవుతాయి. మెయిన్ వర్బ్తో ప్రారంభమవుతాయి. సబ్జెక్ట్ అనేది ఉండదు. మెయిన్ వర్బ్తో ప్రారంభమవుతాయి. సో మళ్ళీ ఏదైనా వాక్యము ప్లీజ్, డోంట్ అను పదంతో ప్రారంభమైనా కూడా దాన్ని మనం ఇంపారేటివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే సలహాలు కానీ, ఆజ్ఞలు కానీ ఇచ్చేదాన్ని ఇంపారేటివ్ సెంటెన్స్ అంటాం. సో ఇది మన ఇంపారేటివ్ సెంటెన్స్ అని అంటాం కదా. బట్ ఇంపారేటివ్ సెంటెన్స్ అనేది మనకి సబ్జెక్ట్తోనే స్టార్ట్ కాదు, అది మెయిన్ వర్బ్తోనే స్టార్ట్ అవుతుంది. అలాగే ప్లీజ్, డోంట్ ఇలాంటివి ఉన్నా కూడా, ఇలాంటివి ఉన్నా కూడా ఇలాంటి సెంటెన్స్తో, ఇలాంటి వర్డ్స్తోని మనకి స్టార్ట్ అయినా కూడా సెంటెన్స్, దాన్ని మనం ఇంపారేటివ్ సెంటెన్స్ అంటాం. ఇది కూడా లాస్ట్ ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ గో. ఎందుకంటే మనకి ఇది ఇంపారేటివ్ సెంటెన్సే. ఎందుకు అంటే ప్లీజ్, డోంట్ వచ్చినా కూడా మనం ఇచ్చిన సెంటెన్స్లో ప్లీజ్, డోంట్ వచ్చినా కూడా దాన్ని మనం ఇంపారేటివ్ సెంటెన్సే అంటామని చెప్పాను కదా, అలా. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ గివ్ మీ యువర్ బుక్. ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ చేయడం. ఓకేనా? లేకుంటే అడ్వైజ్ ఇవ్వడం, అలాంటిని ఇంపారేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఓకేనా? అలా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థక వాక్యం. సింబల్ అనేది ఇలా ఉంటుంది. ఆశ్చర్యాన్ని కానీ, ఆనందాన్ని కానీ, బాధను కానీ మొదలైన అంశాలను తెలియజేసే వాక్యాన్నే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. అంటే ఆశ్చర్యం కానీ, లేకుంటే మన హ్యాపీనెస్ కానీ, లేకుంటే మన సాడ్నెస్ కానీ తెలియజేసే వాక్యాన్నే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటాం. ఓకేనా? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది మనకి వాక్యం చివరన ఉంటుంది. వాక్యం చివరితో ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఉంటున్నాయి. దాంతో ఎండ్ అయితే దాన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఏ నైస్ థింగ్.
అంటే మనం ఆశ్చర్యాన్ని చూస్తున్నాం, అబ్బా ఎంత బాగుంది అది అలాంటి. నెక్స్ట్ వాట్ ఈజ్ సర్ప్రైజ్, ఆశ్చర్యం. సర్ప్రైజ్ అంటే కదా, వాట్ ఈజ్ సర్ప్రైజ్, వాట్ ఏ సర్ప్రైజ్, సర్ప్రైజ్ అయినాం మనం అంటే ఆశ్చర్యం. హ్యాపీనెస్, బాధని, అన్నిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. సో ఈజీగా చెప్పాలంటే అసలు చూడండి, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ని మనం సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్తోని, ఇది ఒక స్ట్రక్చర్ అండి. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఒక స్ట్రక్చర్ ఇది. వర్బ్ అంటే ఏంటంటే ఒక పని గురించి చెప్పేదాన్ని వర్బ్ అంటాం, దాంట్లో పనిచేసేటోళ్ళనేమో సబ్జెక్ట్ అంటాం, అవుట్పుట్ తీసుకునే వాళ్ళనేమో ఆబ్జెక్ట్ అంటాం. అవి మనకి ఎన్ని టైప్స్, 5 టైప్స్. ఒకటేమో అసెర్టివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటిదంటే సాధారణ వాక్యం అంటే ఏంటి అంటే ఒక విషయం గురించి సాధారణంగా చెప్పేదాన్ని సాధారణ వాక్యం అంటాం. ఇది మనకి సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇలా. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? తెలుగులో వ్యతిరేక వాక్యం. వ్యతిరేక వాక్యం అంటే ఏంటిదంటే ఇది కూడా సేమ్ సాధారణ వాక్యం లాగానే, సేమ్ అసెర్టివ్ సెంటెన్స్ లాగానే, బట్ అసెర్టివ్ సెంటెన్స్ లాగానే సబ్జెక్ట్తోనే స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. బట్ నాట్ అనే వర్డ్ వస్తే దాన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? నెగిటివ్ సెంటెన్స్ అని అంటాం. అలాగే నో బడీ కానీ, నన్ను కానీ, ఎనీ కానీ, నైదర్ కానీ, నో కానీ, నెవర్ కానీ, హార్డ్లీ కానీ, రేర్లీ కానీ, స్కేర్లీ కానీ, ఫ్యూ కానీ, లిటిల్ కానీ, ఈ వర్డ్స్తోని మనకి స్టార్ట్ అయినా కూడా దాన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ అనే అంటాం. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే ప్రశ్నార్థక వాక్యం. క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ అవుతుంది, క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ అవుతుంది. ఇవి మనకి 2 టైప్స్ అని చెప్పుకున్నాం. ఒకటి ఏంటి? వాట్, వెన్, విచ్. వాట్, వెన్, విచ్. మనం ఇప్పుడు క్వశ్చన్ అడిగేటప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం, అది మనం అడుగుతున్నాం, క్వశ్చన్ అడుగుతున్నాం, అది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. అలాగే హెల్పింగ్ వర్బ్తోని స్టార్ట్ అయ్యేదాన్ని కూడా మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనే అంటాం. హెల్పింగ్ వర్డ్తో స్టార్ట్ అయ్యేదాన్ని కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఆర్ యూ కమింగ్, ఆర్ యూ కమింగ్, హ్యాజ్ ఈ కంప్లీట్ ద వర్క్, అలాంటివి. ఓకేనా? నెక్స్ట్ ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే మనం ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ, అడ్వైస్ కానీ ఇవ్వడాన్ని, అంటే ఆజ్ఞ ఇవ్వడాన్ని, లేకుంటే సలహాలు ఇవ్వడాన్ని, అలా ఆర్డర్, రిక్వెస్ట్ ఆర్ అడ్వైస్, ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు దాన్ని మనం ఇంపారేటివ్ సెంటెన్స్ అంటాం. ఇది కూడా ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతుంది. అలా. ఇప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి అంటే ఆనందాన్ని కానీ, ఆశ్చర్యాన్ని కానీ, సాడ్నెస్ కానీ మొదలైన అంశాలని దాన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఎక్స్క్లమేటరీ అంటే వాక్యం చివర లాస్ట్ ఈ సింబల్ ఉంటుంది. ఓకేనా? ఇలాంటివి. అసలు టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఇవి. దీనిపైన మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో నేను ఆల్రెడీ క్వశ్చన్స్ అయితే రాసి పెట్టుకున్నాను. ఎక్కడ రాశాను? 1 minute. అవి ఆడ రాశాను, ఒక్క నిమిషం అండి. కొన్ని క్వశ్చన్స్. అసెర్టివ్ సెంటెన్స్ని మనం నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలి. చూడండి, షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. ఇది అసెర్టివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. మనం నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? అది కూడా సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. బట్ నాట్ అనేది యూజ్ చేస్తే మనం అది నెగిటివ్ సెంటెన్స్ అని చెప్పాం కదా. సో అసెర్టివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి? షీ ఈజ్ నాట్ ఏ గుడ్ గర్ల్. షీ ఈజ్ నాట్ ఏ గుడ్ గర్ల్. నాట్ ఒకటి యాడ్ చేస్తే అది మనకి నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. అలా. నెక్స్ట్, హీ ఈజ్ ఏ యంగ్ పర్సన్. హీ ఈజ్ ఏ యంగ్ పర్సన్ అంటే మనం దేంట్లోకి చేంజ్ చేయాలి? నెగిటివ్ సెంటెన్స్. అంటే హీ ఈజ్ నాట్ ఏ యంగ్ పర్సన్. హీ ఈజ్ నాట్ ఏ యంగ్ పర్సన్. ఇలా. ఇప్పుడు థర్డ్ వన్ మీరు చేయండి. నెక్స్ట్, డిక్లరేటివ్ సెంటెన్స్ని నెగిటివ్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. అంటే ఇప్పుడు మనం
ఇచ్చిన డిక్లరేటివ్ సెంటెన్స్ యొక్క అర్థం మాత్రం మారకుండా వాటిని మనం నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలి. అర్థం మారకుండా నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలి మనం. ఓకేనా? డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే అసెటివ్ సెంటెన్స్ అన్నట్టే కదా, కాకపోతే మీనింగ్ మార్చకుండా నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలి. ఎలా మార్చాలి? ఇప్పుడు షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్ అంటే ఆన్సర్ ఏంటి? షీ హ్యాస్ నాట్ ఏ గుడ్ గర్ల్. షీ హ్యాస్ నాట్ ఏ గుడ్ గర్ల్ అంటే ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ అసెటివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలంటే ఇక్కడ మనం షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్ అన్నాం. షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్ అది అసెటివ్ సెంటెన్స్. షీ ఈజ్ నాట్ ఏ గుడ్ గర్ల్ అనేది నెగిటివ్ సెంటెన్స్. ఇక్కడ ఏమో గుడ్ గర్ల్ అని చెప్తున్నాం, ఇక్కడ నాట్ ఏ గుడ్ గర్ల్ అని చెప్తున్నాం. సో ఇక్కడ మీనింగ్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయింది కదా. సో దీంట్లో ఏం చేయాలంటే మీనింగ్ చేంజ్ కాకుండా నెగిటివ్ సెంటెన్స్లోకి మనం చేంజ్ చేయాలి. అంటే షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్ ఈ మీనింగ్ మనకి మారకుండా నెగిటివ్ సెంటెన్స్కి ఎట్లా చేంజ్ చేయాలంటే షీ హ్యాస్ నాట్ ఏ గుడ్ గర్ల్. షీ హ్యాస్ నాట్ ఏ గుడ్ గర్ల్ అంటే షీ హ్యాస్ నాట్ ఏ గుడ్ గర్ల్ అంటే అది కాదు. షీ వాజ్ నాట్ ఏ గుడ్ గర్ల్ అంటే అది కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? షీ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ గర్ల్. సో ఆన్సర్ అనేది షీ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ గర్ల్. దీనికి షీ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ గర్ల్. జస్ట్ ఇచ్చిన సెంటెన్స్కి మీనింగ్ మారకుండా మనం నెగిటివ్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలి కదా. షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్ అంటే షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్ అంటే షీ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ గర్ల్. బ్యాడ్ గర్ల్ కాదంటే గుడ్ గర్ల్ అనేది కదా అర్థం. మీనింగ్ అనేది మనకు చేంజ్ కాలేదు. మీనింగ్ అనేది చేంజ్ కాలేదు. అలాగే మనం అనుకున్నట్టు నెగిటివ్ సెంటెన్స్లోకి చేంజ్ చేసినాం. అలా హీ ఈజ్ ఏ యంగ్ పర్సన్. హీ ఈజ్ ఏ యంగ్ పర్సన్. హీ ఈజ్ ఏ యంగ్ పర్సన్. సో హీ ఈజ్ నాట్ ఏ ఓల్డ్ పర్సన్. ఆయన ఓల్డ్ పర్సన్ కాదు అంటే యంగ్ పర్సన్ అని అంటే కదా. హీ ఈజ్ నాట్ ఏ యంగ్ పర్సన్. ఓల్డ్ పర్సన్ అంటే ఆయన యంగ్ పర్సన్ అన్నట్టే కదా. మీనింగ్ చేంజ్ కాలేదు బట్ నాట్లోకి చేంజ్ చేసినాం మనం. అలానే థర్డ్ వన్ చేయండి. నెక్స్ట్ అసెటివ్ సెంటెన్స్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలి. సో ఐ విల్ కేమ్ దేర్. ఐ విల్ కమ్ దేర్. ఐ విల్ కమ్ దేర్ అంటే మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ మార్క్ కదా, ప్రశ్నార్థక వాక్యం కదా. సో ఐ విల్ కమ్ దేర్. ఐ విల్ కమ్ దేర్ అంటే మనం ఏం చెప్తాం? విల్ ఐ కమ్ దేర్. ఐ విల్ కమ్ దేర్ని మనం విల్ ఐ కమ్ దేర్ అంటాం అంతే కదా, ప్రశ్నార్థక వాక్యం కదా ఇది. అలా నెక్స్ట్ ఐ షెల్ కమ్ టు యువర్ హౌస్ అంటే షెల్ ఐ కమ్ టు యువర్ హౌస్ అంతే కదా, ప్రశ్నార్థక వాక్యం. మనం అసెటివ్ సెంటెన్స్ని ప్రశ్నార్థక వాక్యంలోకి మారుస్తున్నాం అంతే. అలాగే థర్డ్ వన్ చేయండి. నెక్స్ట్ అసెటివ్ సెంటెన్స్ని ఇంపారేటివ్ సెంటెన్స్లోకి మార్చడం. ఇంపారేటివ్ సెంటెన్స్ మార్చడం కదా అంతే కదా, ఇంపారేటివ్ సెంటెన్స్లోకి మార్చడం కదా. అంటే యూ మస్ట్ హెల్ప్ మీ నౌ. ఎగ్జాంపుల్ యూ మస్ట్ హెల్ప్ మీ నౌ అంటే హెల్ప్ మీ నౌ. ఇప్పుడు ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే మనకి ఏంటి? ఆర్డర్ చేయడం, రిక్వెస్ట్ చేయడం, లేకుంటే అడ్వైజ్ చేయడం. యూ మస్ట్ హెల్ప్ మీ నౌ అంటే హెల్ప్ మీ నౌ అంతే కాదు, చెప్పేసాం డైరెక్ట్గా. అలా నెక్స్ట్ సెకండ్ వన్ చేయండి మీరు దాంట్లో. నెక్స్ట్ అసెటివ్ సెంటెన్స్ని ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్గా మార్చండి. ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఆశ్చర్యార్థకం కానీ, సాడ్నెస్ కానీ, హ్యాపీనెస్ కానీ అలా కదా. సో ఇచ్చిన క్వశ్చన్ని మనం మార్చడం. సో ఎగ్జాంపుల్ చూసేయండి. ఇట్ ఈజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ పెయింట్. ఇట్ ఈజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ పెయింట్ అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింట్ ఇట్ ఈజ్. బా ఆశ్చర్యం కదా, అసలు ఎంత బాగుంది ఇది. అలా ఓకేనా. అలా నెక్స్ట్ ఎక్స్క్లమేటరీని అసెటివ్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలి. వాట్ ఏ నైస్ యాక్టింగ్ ఇట్ ఈజ్ అంటే ఇది ఎక్స్క్లమేటరీ కదా. వాట్ ఏ నైస్ యాక్టింగ్, మనం ఆశ్చర్యపోయిన మా యాక్టింగ్కి. సో అది మనం అసెట్లోకి చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలి? ఇట్ ఈజ్ అ వెరీ నైస్ యాక్టింగ్. ఇట్ ఈజ్ అ వెరీ నైస్ యాక్టింగ్ అలా చేంజ్ చేయాలి. హౌ బ్యూటిఫుల్ యూ హ్యావ్ డ్రాన్ దిస్ పిక్చర్. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ని అసెటివ్ సెంటెన్స్లోకి చేయండి. ఓకేనా. ఇదండి. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా. మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీకైతే ఏ టాపిక్ కావాలో ఇంగ్లీష్ నుంచి కూడా చెప్పేసేయండి. నేను ఖచ్చితంగా ఆ టాపిక్ చేయడానికి, ఈజీ వేలో చేయడానికి, మీకు అర్థమయ్యే
విధంగా చేయడానికైతే ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్. బాయ్.